Atma Namaste. Experiencing being on the world. పూజ్య సద్గురుదేవులు మనకు అందించిన గోల్డెన్ లోటస్ సూత్రాస్లో ఎక్స్పీరియన్సింగ్ బీయింగ్ పుస్తకంలో ప్రపంచం గురించి మాస్టర్ గారు ఇస్తున్న గైడ్లైన్స్. ద కీ టు వరల్డ్ పీస్ ఈజ్ టు టీచ్ పీపుల్ టు థింక్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ టు యూస్ డిసర్న్మెంట్. ప్రపంచ శాంతి కలగాలి అంటే చేయవలసిందల్లా ప్రజలకి సొంత ఆలోచన పెంపొందించడం, వాళ్ళంతట వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకి డిసర్న్మెంట్, ఏది మంచి ఏది చెడు అనే వివేచన ఉండాలి. ఎంతసేపు ఇంకోళ్ళు చెప్తే ఫాలో అవ్వడం కాకుండా వాళ్ళు సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల శక్తి ఎప్పుడైతే ప్రజలకి వస్తుందో అప్పుడు ప్రపంచ శాంతి ఈజీగా కలుగుతుంది. Mercy and forgiveness must be balanced by the necessity for peace and order. It is the duty of people in authority to stop harmful actions. కరుణ, క్షమ అనేవి శాంతి క్రమశిక్షణతో బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఎప్పుడు క్షమించడము, కరుణ చూపించడము, జాలి చూపించడము అయినా కుదరదు. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటూ డిసిప్లిన్డ్గా ఉంటూ ఆర్డర్ ఉండాలి అంటే కూడా కుదరదు. రెండిటికి మధ్య బ్యాలెన్స్ అనేది ఉండాలి. అలాగే ప్రజల డ్యూటీ ఏంటి అంటే అథారిటీకి సహాయపడాలి. ఎలాంటి విషయంలో సహాయపడాలి? గవర్నమెంట్కి కానీ అథారిటీ ఉన్న వాళ్ళకి కానీ అంటే హార్మ్ఫుల్ యాక్షన్స్, ఎవరైనా సమాజానికి చెడు చేస్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రజలు సహాయపడడం వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ డ్యూటీ. Sometimes it is time to say enough. It is time to change. Sometimes we must say stop. కొన్ని సందర్భాలలో ఇంకా చాలు, వద్దు అని చెప్పగలగాలి. చేంజ్ అనివార్యమైనప్పుడు, తప్పనిసరైనప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాయి కదా అని అలా మొండిగా ముందుకు వెళ్ళక్కర్లేదు. ఇంకా చాలు, భరించలేమో అని చెప్పే ధైర్యం ఉండాలి. పీపుల్ మస్ట్ హ్యావ్ ద విల్ టు క్రియేట్ చేంజ్. స్టేటస్ కో ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ప్రజలకి మార్పుకి కావలసిన సంకల్ప శక్తి ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా, అది ఎంత వ్యవస్థ బాగలేకపోయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా భరిస్తూ వెళ్ళటం కరెక్ట్ కాదు. ఫర్ దేర్ టు బి రియల్ జస్టిస్, you cannot look only at a person's mistake. You must look at a person's good deeds. Justice must be based on the whole truth, not on half truth. The scale of justice has two discs. సరైన విధంగా ధర్మము, న్యాయము ఉండాలి అంటే ఒక వ్యక్తి చేసే పొరపాట్లు మాత్రమే చూడడం కాకుండా ఇంతకుముందు ఆ మనిషి ఎన్ని మంచి పనులు చేశారన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు చేసిన మంచిని కూడా గుర్తించాలి. జస్టిస్, న్యాయము అనేది కేవలం ఒకవైపు ఆర్ సగం నిజం మాత్రమే కాకుండా పూర్తి పిక్చర్ అర్థం చేసుకుని అన్ని వైపులా ఏది, ఎంత మంచి జరిగింది, ఎంత చెడు జరిగింది అన్నది గమనించి ఇచ్చే తీర్పే అసలైన న్యాయము. అందుకే న్యాయదేవత చేతిలో ఉండే త్రాసులో 2 తక్కెడలు ఉంటాయి, 2 పళ్ళాలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ డిఫెక్టివ్, ఇట్ ఫోర్సెస్ పీపుల్ టు బికమ్ బ్యాడ్. వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా ప్రజలు నెగిటివ్ వైపుకు వెళ్ళడానికి, చెడు మార్గాన్ని అవలంబించడానికి నెట్టివేయబడతారు. అందుకని వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ రిక్వైర్ ఎక్స్ట్రీమ్ మెజర్స్. తీవ్రమైన పరిస్థితులలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి, తప్పదు.